హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఆ స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. CEO రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 22. బాబాయ్ ఇచ్చిన ఫ్రైడ్ రైస్ పార్సిల్ని ఇద్దరు రూమ్లో కూర్చుని తింటూ ఉంటారు. దివ్య తింటూ తన చేతిలో ఉన్న అంబ్రెల్లాని చూసి, ఈ బ్రాండ్ చూసావా, ఇక్కడిదైతే కాదు, ఫారెన్ నుండి తెప్పించుంటారు, కాస్ట్ కనీసం 5,000 రూపాయలైనా ఉంటుందనుకుంటా అని అతిథితో చెప్తోంది. అతిథి జై దగ్గర పనిచేసినప్పుడు జై కాస్ట్లీ చాక్లెట్స్ ఇచ్చినప్పుడు బాగా గుర్తుంది. అలాంటివి జైకి పెద్ద ఖరీదేం కాదులే అని అతిథి ఫీలింగ్. అందుకే దివ్య మాటలకు పెద్దగా సర్ప్రైజ్ కాకుండా దీన్ని వెనక్కి ఇచ్చేయాలి అని సింపుల్గా అనేసింది. దివ్య తింటూనే, అవును, అడుగుదామని మర్చిపోయాను, నువ్వు జై దగ్గర కేర్ టేకర్గా పనిచేసావా? అతన్ని చూస్తే నార్మల్ పర్సన్లా కనిపించడం లేదే. కార్ చూసావా, కనీసం 5 కోట్లైనా ఉంటుంది అని అతిథితో చెప్తోంది దివ్య. అతిథి నార్మల్గా తింటూనే అని క్యాజువల్గా రిప్లై ఇచ్చింది. కార్లో మీ ఇద్దరి కాన్వర్జేషన్ విన్నాను. అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా ఏంటి, అమ్మాయిలంటేనే పడనట్టు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తూ స్పూన్తో రైస్ తీసుకుని నోట్లో పెట్టుకుంటూ, కానీ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అని బయటకి ఎలా కనిపించినా లోపల మాత్రం నాయిస్ పర్సన్లో కనిపిస్తున్నాడు అని చెప్పి నవ్వేసింది దివ్య. జయ గురించి దివ్య చెప్పిందంతా అతిథికి కాస్త ఫన్నీగా అనిపించి, యా యాక్చువల్లీ యువర్ రైట్ అని కూల్గా చెప్పింది. జై బ్యాడ్ పర్సన్ కాదు, చూడడానికి హ్యాండ్సమ్గా ఉంటాడు. నార్మల్ అమ్మాయిలు అతన్ని ఇష్టపడటం చాలా కష్టం అని అతిథి అంటోంది. ఎందుకో జై నిన్ను ఇష్టపడుతున్నట్లు అతని మాటలో అనిపించింది అని కళ్ళు ఎగరేస్తూ అంది దివ్య. సడన్గా అతిథి కళ్ళు పెద్దవి చేసి, అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకో నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని ఉండవులే అని సింపుల్గా బదిలిస్తోంది. దివ్యని ఇలాగే మాట్లాడిస్తే జేకి తనకి ఇంకా ఏమన్ ఏమనిపిస్తుందో అని భయమేసి, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని సరదాగా దివ్యని అడిగింది అతిథి. హా, ఉన్నాడు, కానీ ఇక్కడ కాదు అని దివ్య నీరసంగా సమాధానమిచ్చింది. అరే, ఎందుకంత డల్ అయిపోయావు, ఎక్కడున్నాడు నీ డ్రీమ్ బాయ్, మాకు కాస్త చెప్పు అని అతిథి అడగగానే, వాడి గురించి చెప్పడానికి ఏం లేదు, వాడు నాతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. ఎక్కడైనా నువ్వు లాంగ్ టైం రిలేషన్షిప్ గురించి వినే ఉంటావు, మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, వాడు అమెరికాలో ఉంటాడు, నేను ఇక్కడ అని నిట్టూర్పు వదులుతూ చెప్తోంది దివ్య. దివ్య ఎమోషనల్ అవడం గమనించిన అతిథి, ఇంతకంటే ఎక్కువ అడగటం మంచిది కాదు అని సైలెంట్ అయిపోయింది. అప్పుడే ధీర పక్క రూమ్ ఫ్రెండ్స్తో బాధ కాని కొట్టి వచ్చింది. అతిథిని చూడగానే, అతిథి, నువ్వు గ్రాండ్ అవెన్యూకి వెళ్ళావని దివ్య చెప్పింది, ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు క్యాజువల్గా అడిగింది. క్లబ్లో తినడం అవగానే వెంటనే బయలుదేరిపోయాను. దారి మధ్యలో దివ్య మీట్ అయ్యి ఇద్దరం కలిసి వచ్చాం. అబద్ధం చెప్తోంది అతిథి. పబ్లో జరిగింది ఏది ఎవరికి తెలియకూడదు అని అతిథి ఫిక్స్ అయింది. ఆ రిసార్ట్ మొత్తం సెలబ్రిటీలు, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు ఉంటారని విన్నాను. అయినా నువ్వెలా లోపలికి వెళ్ళావు, అంటే నీకు ఆ డైరెక్టర్ సత్య సినిమాకి ఓకే అయిందా అని ఆతృతగా అడుగుతోంది ధీర. లేదు, ఆడిషన్లో నా నటన అతనికి నచ్చలేదు, అందుకే ప్రస్తుతానికి ఒకరి దగ్గర టెంపరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అలా మా బాస్తో పాటు ఆ పబ్లోకి వెళ్ళాల్సి వచ్చింది అని అతిథి చెప్తూ తన తొడుక్కున్న జే కోట్ని విప్పేసి బెడ్పై పెట్టింది. ధీర ఆ కోట్ని చూసి, ఇది అబ్బాయిలది కదా, చాలా కాస్ట్లీలా ఉంది అని చేతిలోకి తీసుకొని స్మెల్ చేస్తూ, ఓ వా, వచ్చింది, పబ్లో మంచి రిచ్ పర్సన్ని మీట్ అయినట్టున్నావు బ్రైట్ ఫేస్తో అడిగింది. నిజానికి నాకు పబ్లో అనుకోని సిచ్యువేషన్ ఎదురైంది. అప్పుడే ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశాడు.
వెదర్ చలిగా ఉండటం వల్ల తన కోట్ తీసి ఇచ్చాడు అంతే అని కవర్ చేసింది అతిథి. అలాగే కళ్ళు నలుపుకుంటూ, నేను బాగా టైర్డ్ అయ్యాను, నేను స్నానం చేసి వస్తాను అని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది అతిథి. అతిథి వెళ్ళగానే దివ్య వైఫ్ కన్ఫ్యూజన్ లుక్ ఇచ్చింది ధీర. నీ డౌట్స్ ఆపేసి వచ్చి కూర్చో, ఇద్దరం చాలా అలసిపోయాం అని ధీరతో చిరాగ్గా చెప్తోంది దివ్య. అతిథి ఫ్రెష్ అయి రాగానే ధీర పలకరిస్తూ, నీకు గుర్తుంది కదా, వైభవ్ తన సినిమా ప్రీమియర్ షో చూడటానికి రమ్మని పిలిచాడు. ఎల్లుండే మనం వెళ్ళాల్సింది. శుభ మనతో పాటు రాదంట. వైభవ్ శుభ పనిచేస్తున్న సినిమా టీంని కూడా ఇన్వైట్ చేశాడంట. అందుకే శుభ వాళ్ళతో పాటు వస్తానని చెప్పింది అని ధీర అతిథితో వైభవ్ సినిమా ప్రీమియం షో గురించి చెప్పగానే బాత్ చేసి తల తుడుచుకుంటున్న అతిథి కాసేపు మౌనంగా ఆలోచించి, లేదు, నాకు కొంచెం కుదరకపోవచ్చు, మీరు వెళ్ళరండి అని చెప్తోంది. ధీర చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ, అలా ఎలా వెళ్తామో అతిథి, వైభవ్ ఫస్ట్ ఇన్వైట్ చేసింది నిన్ను, నీతో పాటు మమ్మల్ని కూడా రమ్మన్నాడు. నువ్వు లేకుండా మేము వెళ్తే అసహ్యంగా ఉంటుంది. వైభవ్ లాంటి హ్యాండ్సమ్ హీరో ఇన్వైట్ చేస్తే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? అతని క్రేజ్ గురించి తెలిసి కూడా నువ్వు రానంటావేంటి అని మారం చేస్తూ చెబుతోంది ధీర. ధీర ఎంత చెప్పినా వినే స్థితిలో లేదని అతిథికి అర్థమైంది. సరేలే, ఎల్లుండి కదా వెళ్ళేది, అప్పుడు ఆలోచిద్దాం. బాగా అలసిపోయాను, ఇప్పుడు పడుకుందాం, మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పి అతిథి ధీరాని కూల్ చేస్తుంది. అతిథి పబ్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూనే నిద్రపోతోంది అతిథి. అతిథి ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి 8 గంటల లోపే మందాకిని ఇంటికి వెళ్తోంది. కాలింగ్ బెల్ కొట్టగానే మందాకిని అసిస్టెంట్ తలుపు తీసి అతిథిని చూసి షాక్ అవుతూ, నువ్వెలా వచ్చావు తడబడుతూ అడుగుతోంది. అతిథి వెటకారంగా నవ్వి, ఏంటి అని తింగరి క్వశ్చన్ వేస్తోంది. అతిథి రాత్రంతా లింగ కామదాహానికి నలిగిపోయి ఉంటుందని మందాకిని అసిస్టెంట్ ఊహించుకుంది. అలాంటిది రాత్రి ఏం జరిగినట్టు అతిథి చాలా ఫ్రెష్గా కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. వెంటనే ఏం తెలియనట్లుగా ఫేస్ పెట్టి, అబ్బే ఏం లేదురా, నీతో చాలా పని ఉంది, ఇదిగో ఇవన్నీ మందాకిని మేడం బ్యాగ్స్, ఈరోజు మేడంకి షూటింగ్ ఉంది, నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్తున్నావు అని మందాకిని అసిస్టెంట్ చెప్తోంది. ఏంటి, సినిమా షూటింగ్కి పోతుందా అని మనసులోనే నవ్వుకొని, ఈ పాటికి రాత్రి జరిగిన విషయం తెలిసి ఉండాలే, అయినా షూటింగ్ చేసే మూడ్ ఉందంటే గ్రేటే అనుకుంది అతిథి. నిజానికి అతిథి హాస్టల్ రూమ్కి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు రెస్టారెంట్లో జరిగిన విషయం న్యూస్ వచ్చిందేమోనని న్యూస్ ఛానల్లో చూసింది. అప్పటికి లింగ అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మందాకిని అంటే పడని కొన్ని వెబ్సైట్ల గురించి తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రాత్రి లింగాతో పాటు మందాకిని కూడా ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అతిథి. మందాకిని సినీ ఇండస్ట్రీలో ఇంత త్వరగా పేరు తెచ్చుకోవటం చాలామందికి గిట్టలేదు. కొంతమందికి మందాకిని అంటే గిట్టని ఫ్యాన్స్ ఆమెకి ఆపోజిట్గా వెబ్సైట్స్ రన్ చేస్తూ ఆమె పర్సనల్స్ అన్నీ బయట పెడుతూ ఉంటారు. అతిథి కన్సల్ట్ అయింది వాళ్ళనే. ఈ న్యూస్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అయితే ఖచ్చితంగా మందాకిని చిక్కుల్లో పడటం గ్యారంటీ అని అతిథి ప్లాన్. కరెక్ట్గా అదే సమయానికి మందాకిని శారీ కట్టుకుని పింక్ పర్స్ చేత్తో పట్టుకొని మెట్ల దిగుతూ, ఎవరది అని అతిథి వైపు చూసి సడన్గా స్టన్ అయిపోయింది. మెట్లపై తన అడుగుల వేగం ఆగిపోయింది. కాసేపు అలాగే అతిథిని చూస్తూ చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చి, హే నువ్వు వచ్చేసావా, రాత్రి నువ్వు తాగిన దానికి ఈరోజు నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకున్నాను అని తడబడుతూ మాట్లాడుతోంది మందాకిని. మందాకిని మాటలతో రెస్టారెంట్లో జరిగిన రచ్చ ఇంకా మందాకినికి తెలియలేదు అని అర్థమైంది.
అతిథి ఏం తెలియనట్లు బిహేవ్ చేస్తూ మీరు బలవంత పెట్టేసరికి తాగక తప్పలేదు. నేను లేచేసరికి అక్కడ ఎవరు లేరు. అమాయకమైన ఫేస్ పెట్టి చెప్పింది అతిథి. మందాకిని అతిథి దగ్గరికి వస్తూ నిన్న రాత్రి జరిగిన దానికి ఆమె ముఖంలో కోపం, బాధ ఏమైనా వస్తాయేమో అని చూసింది. అతిథి ప్లెజెంట్గా ఉండటం చూసి మందాకిని ఆశ్చర్యపోతూ, సారీ ఏమనుకోవద్దు, రాత్రి నేను తీసుకువెళ్దామని చాలా ట్రై చేశాను, నువ్వు అప్పటికే ఫుల్ మైకంలో ఉన్నావు. ఆ మాట వినకపోయేసరికి నా అసిస్టెంట్ని నిన్ను పికప్ చేసుకొని రమ్మని చెప్పాను అని మందాకిని చెప్తోంది. అతిథి మందాకిని వాళ్ళ అసిస్టెంట్ వైపు చూస్తూ, ఏం యాక్టింగ్ దీంది, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, అన్నీ తెలిసినా ఏం తెలియనట్లు యమ జీవిస్తోంది అని మనసులో అనుకుని, ఏంటి నా కోసం నీ అసిస్టెంట్ వచ్చిందా? అవును, వచ్చినప్పుడు నుండి అడగటం మర్చిపోయాను, పేరేంటి అని వెటకారంగా అడిగింది అతిథి. మందాకిని వాళ్ళ అసిస్టెంట్ తడబడుతూ మేరీ అని సమాధానం చెబుతోంది. అతిథి తల ఊపుతూ, అంటే రాత్రి లింగాకి ఏం జరిగిందో మీ ఇద్దరికి తెలియదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. అతిథిని రాత్రి లింగా ఏమీ చేయకుండా వదిలిపెట్టాడా అని మందాకిని ఆలోచిస్తూ, లింగాకి ఏమైంది, అతను ఈ సిటీలోనే చాలా పెద్ద పవర్ఫుల్ పర్సన్ కదా, తనని తాకే దమ్ము ఎవరికి ఉంది అని కంగారు పడుతూ అడుగుతోంది మందాకిని. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి మీరు వెళ్ళిపోయినాక పోలీసులు సడన్గా రిసార్ట్లో రైడ్ చేశారు. అక్కడ చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఎవిడెన్స్తో దొరకటంతో ఆ రిసార్ట్ని సీజ్ చేసి లింగాన్ని పోలీసులు లాక్కెళ్ళిపోయారు అని చెప్తూ మందాకిని కళ్ళల్లో భయాన్ని గమనించింది మన అతిథి. అయినా నీకు ఆ లింగాకి మంచి కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి కదా, ఇంత పెద్ద న్యూస్ నీకు తెలియలేదంటే ఆశ్చర్యంగా ఉంది అని కూల్గా అంటోంది అతిథి. అతిథి మాటలు వినగానే మందాకిని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు వాడికి కనెక్షన్ ఉండడం ఏంటి, నేను విజయవాడకి వచ్చిందే ఈ మధ్య అని కవర్ చేస్తూ చెబుతోంది మందాకిని. అతిథి గొంతు సవరించుకుంటూ, అంటే నిన్న రాత్రి క్లబ్లో అతనితో ఎంతకాలం నుండో పరిచయం ఉన్నట్టు చనువుగా ఉంటేను, అందుకే అడిగాను అంటూ, సరే నువ్వు ఎంతకాలం నటిస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటోంది అతిథి. పక్కనే ఉన్న మందాకిని అసిస్టెంట్ మేరీ టాపిక్ డైవర్ట్ చేస్తూ, సరే సరే మేడంకి టైం అవుతుంది, ఈ బాక్స్ తీసుకువెళ్ళి కారులో పెట్టు అని అతిథికి ఆర్డర్ వేస్తోంది. లింగా అరెస్ట్ అయ్యాడన్న షాక్లోనే ఉండిపోయిన మందాకిని అసిస్టెంట్ మేరీతో, ఆ లింగాకున్న ఫేమ్ అంతా ఇంత కాదు, నార్మల్ పర్సన్కి అతన్ని టచ్ చేసే డేరే లేదు, పోలీసులు ఎప్పుడు ఆ రిసార్ట్లో రైడ్ చేసే ధైర్యం కూడా చేయలేదు, అలాంటిది ఏకంగా లింగానే అరెస్ట్ చేశారా అని కింద కార్ దగ్గర ఉన్న అతిథిని చూస్తూ, ఇదంతా అతిథినే చేసిందా, దీనికి అంత సీన్ ఉందా, బహుశా ఆ లింగగాడి ఏదో వెధవ పని చేస్తుంటాడు, అతిథికి ఎక్కడో సుడున్నట్లుంది, అందుకే రాత్రి మన టార్గెట్ని మిస్ అయింది కన్నింగ్ లుక్ ఇస్తూ అంటోంది మందాకిని. మేరీ రెస్పాండ్ అవుతూ, మేడం ఇప్పుడు లింగా అరెస్ట్ అవడం మ్యాటర్ కాదు, ఇప్పుడు మీరు కూడా అతనితో కలిసి పబ్లో ఉన్నట్టు తెలిస్తే మనల్ని మామూలుగా ఆడుకోరు, మీరు కూడా అతనిలాగే చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని ఉమ్మెత్తిపోస్తారు అని హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం అని గోర్లు కొరుక్కుంటూ టెన్షన్ పడుతోంది మందాకిని. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దీని నెక్స్ట్ పార్ట్ నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను పాల్కల్లో ఉన్నాను కదా, సో సిగ్నల్స్ తెలిసిందే కదా, విలేజ్లో ఉంటే ఎలా ఉంటాయో సిగ్నల్స్, సో లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.